10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరి పాత బస్టాండ్లోని డాక్టర్ ఫకీర్ గారి గోపాల్ హాస్పిటల్ నందు డాక్టర్ గోపాల్ ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ UMIVF సంస్థ వారి ఉచిత సంతాన సాఫల్య కేంద్రం క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నుండి వచ్చిన డాక్టర్ ఉషా మీడియాతో మాట్లాడుతూ సంతానం లేని వారికి ఇది ఒక చక్కటి అవకాశమని తెలియజేశారు. సంతానం కలుగుట కొరకు IVF ద్వారా సంతానం కలుగుతుందని పేర్కొన్నారు. గతంలో సంతానం కలగని వారు సంతానం కోసం చెన్నై, తిరుపతి, నెల్లూరు, హైదరాబాద్ వంటి నగరాలకు ఇక వెళ్లనవసరం లేదన్నారు. వెంకటగిరి ప్రాంత వాసులకు ఇది చాలా గొప్ప అవకాశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మాట్లాడుతూ పెళ్లిళ్లు నాటి నుండి సంవత్సరం వరకు సంతానం కలగకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ అధికమైందని, అందువల్ల సంతానం కలగటం కూడా లేట్ అవుతుందని, ఈ రోజుల్లో సంతానం లేకపోతే చింతించవలదని, అందుకు డాక్టర్లు సంప్రదించి మందులు వాడితే సరిపోతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపాల్, ఎంపీడీఓ విజయలక్ష్మి, డాక్టర్ సరిత తదితరులు పాల్గొన్నారు. అది కూడా డిస్టర్బ్ అవుతుంది. సో మళ్ళీ రీఆపరేషన్ మళ్ళీ ఆ బ్లాక్ తీయడం అనేది, కాబట్టి మనం దీన్ని పక్కన పెట్టి మామూలుగా పిండాన్ని తయారు లోపలికి కదా తీసుకోండి ఫార్చ్యూన్ IVF సెంటర్ నుంచి వచ్చాను. ఇవాళ గోపాల్ సార్ వాళ్ళ క్లినిక్లో ప్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సంతానం లేని వాళ్ళకి IVF పద్ధతి ద్వారా, ICSI పద్ధతి ద్వారా పిల్లల్ని కనే అవకాశాలు చాలా ఉంటాయి. చాలామంది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు లేకపోతే 14 ఏళ్ళు అట్లా పిల్లలు లేకుండా ఉండి వదిలేస్తుంటారు, ఇంకా కలగరలే అనేసి. అలా కాకుండా వీళ్ళకి అప్గ్రేడెడ్ మెథడ్స్ IVF, ICSI అనే మెథడ్స్ ద్వారా సంతాన్ని పొందే అవకాశం ఉంది. పెళ్ళైన తర్వాత పిల్లలు 1 సంవత్సరం లోపల కలగాలి. అలా కలగకుండా ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్కి రండి, పిల్లలు కలుగుతారు. ఈ అవకాశాన్ని ఇక్కడ ఫ్రీ క్యాంప్ జరుగుతుంది. వాళ్ళ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజానీకాన్ని అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉచిత మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసినటువంటి గోపాల్ డాక్టర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్కి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు మనము జనరల్గా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకున్నటువంటి వెంకటగిరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అలాగే ఈ ఫ్యాక్టరీస్ వల్ల వచ్చేటువంటి కలుషితమైనటువంటి వాటర్ వల్ల కావచ్చు, వాతావరణం వల్ల కావచ్చు, మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పర్యావరణం కలుషితం కావచ్చు. దీనివల్ల మానవుల్లో సంతానోత్పత్తి అనేది తగ్గుతూ వస్తూ ఉంది గ్రాడ్యువల్గా.
ఇంకోటి ఏంటంటే మనకున్నటువంటి రెగ్యులర్ స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు. అలాగే ఈ రకమైనటువంటి కారణాల ద్వారాగా సంతానం అనేది డిలే అవుతూ ఉంది. ఈ డిలే అవ్వటానికి కొంతమంది ఏం చేస్తారంటే ఆ భగవంతుడు మనకి ఇవ్వలేదు అనేటువంటి దాంతో అలా అనుకుంటా వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. డాక్టర్ గారు చెప్పినట్టుగా 1 ఇయర్లో కనుక సంతానం మనకి కలగకపోతే, అంటే కనీసం ప్రెగ్నెన్సీ రాకపోతే ఇమీడియట్గా ఆ యొక్క దంపతులు డాక్టర్ గారిని కలిసినట్టయితే అసలు ఆ డిఫెక్ట్ ఏంది, దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి డిఫెక్ట్ ఉంది, దాన్ని రెక్టిఫై చేయడానికి చాలా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ఐవీఎఫ్ ద్వారాగానే మేడం గారు చెప్పినట్టుగా కొత్త టెక్నాలజీ వచ్చింది. కాబట్టి అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి సంతానం కలిగే విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. మార్గం సుగమం అవుతుందన్నమాట. ఎంతోమంది పిల్లలు లేని అటువంటి దంపతులు చాలామంది వైద్యం చేసుకుని ఈ యొక్క విధానం ద్వారాగా, ఐవీఎఫ్ విధానం ద్వారాగా చాలామంది సంతానం కలిగి వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ యొక్క చాలామంది జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విధానం ద్వారా వెళ్ళినట్టయితే ఈ అందరికి కూడా పిల్లలు సంతానం కలిగే అవకాశం అనేది 100% ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీరు ప్రయత్నం చేయకూడదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉచిత శిబిరం అని ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ మీరు టెస్టులు కనుక చేయించుకున్నట్టయితే వాటికి ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, ఏ విధంగా సంతానం కలగొచ్చు, మీకున్నటువంటి డిఫెక్ట్ ఏందనే దాని మీద నిపుణులైనటువంటి డాక్టర్స్ ఇచ్చేశారు. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గోపాల్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రముఖ డాక్టర్స్ కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో రకాలైనటువంటి ఏహ్య భావంతో, సూటిపోటీ మాటలతోని గుచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఆ కోడలు అత్త కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆమెని నానా విధాలుగా రాసి రంపాన పెట్టడమే కాకుండా ఆ కొడుక్కి రెండో పెళ్లి, అంటే ఈమెకే ఏదో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని రెండో పెళ్లికి ప్రోత్సహిస్తూ ఉంటారు. నిండా 100% స్త్రీమూర్తిగా మారాలి అంటే ఖచ్చితంగా పిల్లలు ఉన్నటువంటి ఆ లేడీ పూర్తిగా 100% ఒక స్త్రీగా మనం పరిగణిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రకమైనటువంటి చుట్టుపక్కల ఎన్నో అవమానాలు పొందుతూ ఆ స్త్రీ బయటికి తలెత్తుకోలేక ఇంకా బయట పోతా ఉంటే ఈమె గొడ్రాలు ఎదురొచ్చింది, ఈమె ఎదురొస్తే పనులు కావని చెప్పేసి చుట్టుపక్కల పక్క నుంచి వెళ్ళిపోయేటువంటి సమాజం ఇది. ఈ సమాజం ఈ రకమైనటువంటి ఎందుకు కలగలేదు అనేటువంటి సానుభూతి కంటే కూడా వారిని కాకులు పొడిచినట్టుగా రకరకాల మాటలతోని వాళ్ళని హింసించి అవసరం వస్తే కొంతమంది ఈ మాటలు తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నటువంటి సంఘటనలు మేము చూస్తూ ఉన్నాం, మా కేసులు వస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి తల్లులందరూ కూడా, అటువంటి ఆడవాళ్ళు ఎవరైతే సంతానం లేనటువంటి ఆ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ దంపతులు వచ్చి ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని సంతానం పొందవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేస్తాం. అయి ఉండొచ్చు, ఇప్పుడు దాకా లేదు ఎక్కడా కూడా ఇక్కడ. అయితే ఇప్పుడు మన సిఐ గారు చెప్పినట్టుగా ఇక్కడ ముఖ్యంగా సంతానం లేమితో బాధపడే వాళ్ళు ఎవరన్నా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐవీఎఫ్ ఫార్చ్యూన్ క్యాంప్ క్లినిక్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతాన సాఫల్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. ఇచ్చేసినటువంటి డాక్టర్స్ కానివ్వండి, సిఐ గారు కానివ్వండి, విజయలక్ష్మి కానివ్వండి, అందరం కూడా ఈ యొక్క క్యాంపును మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. డాక్టర్ గారు ఆలోచనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఐవీఎఫ్ అనేది చాలా మంచి ప్రోగ్రాము. ఎందుకంటే చాలామంది పిల్లల్లో కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వారికి ఒక సుగమమైన మార్గాన్ని చూపించారు సార్. ఆ మార్గంలో ప్రతి ఒక్కరు కూడా చూసుకొని వారి పిల్లలు లేని వారందరూ ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళతోటి మరియు మేడం వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి వారి సంతాన సాఫల్యం కోసం ఉపయోగించుకుంటారని, ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ